హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై క్యాబినెట్‌లో ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్చిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు సెకండ్ పీఆర్సీ ప్రకటన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటన వస్తుందేమో అని ఆశించినా అదేమీ సాధ్యపడలేదు. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 18న జరగనున్న క్యాబినెట్ పైన నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సెకండ్ పీఆర్సీ నివేదిక వెల్లడి, ఫిట్‌మెంట్ ప్రకటన మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏ విడుదలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈహెచ్ఎస్ మరియు ఇతర డిమాండ్‌లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ కార్డులు హాస్పిటల్స్ లో సక్రమంగా పనిచేయటం లేదు. నగదు రహిత వైద్యం పైన గందరగోళాన్ని తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల పారితోషికాలను కూడా తక్షణమే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే క్యాబినెట్ భేటీ అటు ప్రభుత్వానికి, ఇటు లక్షలాది మంది ఉద్యోగులకు అత్యంత కీలకం కానుంది. పీఆర్సీపై సానుకూల నిర్ణయం వస్తే అది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరటనిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూడాలి.